ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మనసు ఉంది కాబట్టి అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు విశ్వాసపు ఒప్పుకోలు నేను చెప్పను, నేను చదువుతూ ఉంటాను. చదువు వచ్చిన వాళ్ళు అక్కడ నాతో పాటు చదువుతూ ఉండండి. చదువు రాని వాళ్ళు ఆమెన్ 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 అని చెప్తున్నాను. టైం లేదు కదా బిడ్డలారా, ఇక నుంచి చదువుతా వెళ్ళిపోవటమే, అందరూ చదువుకుంటూ వెళ్ళిపోవటమే. రెడీ, స్టార్ట్. నేను నా దేవుని ముద్దు బిడ్డను, నా ప్రభు అయిన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హృదయంలో సమాధానము కలిగి ఉన్నాను. నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు. యేసుక్రీస్తునందరి విశ్వాస మూలముగా నా యొక్క సమస్త పాపముల నుండి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతుడను. అందుకు కారణం నా ప్రభు అయిన యేసు రక్తం. నేను పేదరికం నుంచి విడిపించబడ్డాను. నేను మిగుల ధనవంతుడను. అందుకు కారణం సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకము నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నేను నిత్య జీవానికి వారసుడను. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికి సమస్త మహిమ చెందును గాక. గట్టిగాను ఆమేనండి. నా దేవునికే సమస్త మహిమ చెందును గాక. అది మీరు రోజుకి ఎన్నిసార్లు చదువుకుంటారు నాకు తెలియదు. మీరు రోజుకి ఎన్నిసార్లు చదువుకుంటారు తెలియదు. చదువుకోండి, నమ్మి చదవండి. త్వరలో మీ పరిస్థితులు మారకపోతే మీరేం చేయమంటే చేస్తారు. మీ పరిస్థితి త్వరలో మారకపోతే మీరు ఏం చేయమంటే చేస్తారు. పాస్టర్ గారు గుండు చేసుకొని తిరగతారా? తిరగతా. మీకు జరగకపోతే తిరగతా. అయితే మీరు నమ్మి అడగండి దేవుడిని. డైరెక్టర్ గారు కొంచెం కోపంగా ఉన్నారు, కొంచెం నవ్వుతా ఉండండి అప్పుడప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అది 24వ వచనం నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, అది 24వ వచనం. అదేం రాయబడిందంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకొని, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమవునట్లు బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న మనకందరికీ ఆయన సహాయం చేసి తన నీతిగల మార్గాలలో మనను స్థిరపరచునుగాక. సాన్విత వింటున్నావా? ఇంతల్లా చదవబడిన వాక్య సందర్భం. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో తలంచుకోండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి తలంచుకోండి అని చెప్తుంది వాక్యం మనకి. అమ్మ, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడా? మీ జీవితాల్లో ఏవైనా గొప్ప కార్యాలు చేశాడా ఇంతవరకు? అన్నలారా, తమ్ముళ్ళారా, అమ్మలారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మీకు గుర్తుందా? చేశాడా అసలు? నేను చెప్పేది ఏంటంటే, ఈ మందిరంలో కూర్చొని కంఠంలో ప్రాణం ఉండి ఊపిరిలో ముక్కుల్లో ఊపిరి ఉన్న ప్రతి ఒక్కడికి, ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. దీవెనక్క నీకు చేయలేదా దేవుడు? చాలా చేశాడు కదా. ఇంకెవరికి? శాంతక్క నీకేమో చేశాడా దేవుడు? గొప్ప కార్యాలు చేశాడా?
అయితే అదే అందరు చేశారని చెప్తున్నారు. సాగర్ నీకు చేశాడు దేవుడు? అవునా? అసలు సాగర్ది మామూలు కాదు. మా ఇస్సాకన్నా నీకేమన్నా చేసినట్ట? మన మరిపాడు ఇస్సాకని చెప్పాలా? అన్న నీకేం చేయలేదా? చేయలేదు సార్ నాకు అట్లా అడిగిన మా అన్న అనలేదులే అనలా. అలా అన్నామంటే మనకు బుద్ధి లేదని అర్థం. ఏమి లేదు. ముక్కుల్లో గాలాడుతుందంటే ఎవరు చేసిన మేలు? ఒకవేళ ముక్కులో చిన్న గడ్డలేసి అది నోరా చెరువు కట్ట ఫీల్ అవ్వబాకండి. ముక్కుల్లో 2 గడ్డలు ఆ పక్క గడ్డ ఈ పక్క గడ్డలేసి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయితే ఏంది? పాస్టర్ ప్రార్థన చేయండి. గొంతు మీద కూడా కొంతమంది గడ్డలు లేస్తాయి తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోండి. ఒక్కసారి ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు ఏమేం చేశాడో వరుసగా వస్తా లెక్కలోకి. నాకు ఎన్నెన్ని చేశాడో అన్నీ కాదు, కొన్ని పాటలాగా రాసుకున్నాం మనం. సమాధి నన్ను పిలుచుచుండగా నీవే నన్ను ఆపేవనే పాట అంతా నాకు చేసిన మెళ్ళే. ఆ తర్వాత కూడా 2-3 జరిగినాయి మళ్ళీ యాక్సిడెంట్లు. స్పాటే, అన్ని స్పాటే. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మనం పేపర్లో చూసుకుంటాం. అన్నీ మూసుకోండి అమ్మా, చూసుకోండి ఒకసారి. నీళ్ళు చెప్పంతే దాని అయితే దాన్ని కూడా వేసి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పేపర్లో చూస్తుంటాం. సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి త్రుటిలో తప్పిన ప్రమాదం. ఏనా? నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అలా మన జీవితాల్లో ఎన్నో ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయాయి. తప్పించింది ఎవరమ్మా? తప్పించింది ఎవరు? యేసయ్య దేవుడు. ఆయన మన కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరించుట అవశ్యకము, అవసరము అని. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, భయభక్తులు కలిగి బతికినప్పుడు గొప్ప కార్యాలు చేస్తానన్నాడా? అంటే ముందు మీరు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడు నేను మీకు గొప్ప కార్యాలు చేస్తా, ఉపకారాలు చేస్తా. మీరు కానీ నా ఎందుకని లేదు అనుకో, నేను చేయను మీకు అని లేదు అక్కడ వాక్యంలో. మీకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయబడ్డాయో వాటిలో తలంచుకొని భక్తి కలిగి ఉండండి అని. అంటే మన దేవుడు భక్తి కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే చేసి భక్తి లేని వాళ్ళందరినీ పెన్ననదిలో ముంచడానికి. నా దేవుడైతే, మీ దేవుడేమో కానీ నా దేవుడైతే సైకో దేవుడు కాదు. సైకో అని ఎవరిని అంటారు? ఎట పడితే చేస్తుంటాడు, ప్రాణహాని చేస్తుంటాడు. ఏయ్ నేను చెప్పినట్టు వింటేనే నీకు, లేకపోతే నీ ప్రాణం తీస్తా అనే వాళ్ళందరూ సైకోలు అంటారు. ఎంత మంచి మాట రాశాడు బైబిల్ దేవుడు. మీకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేయబడ్డాయో వాటిని తలంచుకోండి. వాటిని తలంచుకున్న తర్వాత మీరు నా కోసం భక్తి నిలపండి, పూర్ణ మనసుతో నన్ను అనుసరించండి. మీ ఇంటి పక్కన వాళ్ళే నిన్నగాక మొన్న హాస్పిటల్ పోయించారు కమలక్క. 2 లక్షలు అయిందంట మొత్తం. అదే 2 లక్షల జబ్బు మనకు వచ్చిందంటే పెద్ద హాస్పిటల్ పెట్టడం, సెలైన్లు పెట్టడమే. ప్రతి దానికి సెలైన్లే. పెద్ద హాస్పిటల్ మంచం మీద వేయటం, సెలైన్ల మీద సెలైన్లు పెట్టడం. ఉబ్బతా ఉంటాడు మనిషి. ఏమయ్యా మంచి హాస్పిటల్ తీసుకోపోతే డబ్బు జాంతానాయి, డబ్బు నై, పైసా నై, పైసా నై, ఆత్మ గోయింగ్, ఆత్మ పరలోకానికి. 2 లక్షల జబ్బు మనకు వచ్చింటే మన వల్ల కాదు, వాళ్ళకి 10 లక్షలు అయిందంట. ఆ 10 లక్షల జబ్బు మనకు వచ్చిందంటే రాదు, రానీడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇస్రాయేల్ పాస్టర్ ఇంట్లో ఇంతవరకు 1000 రూపాయల కంటే ఎక్కువ కాల హాస్పిటల్లో 14 సంవత్సరాల సేవలోకి వచ్చి 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టనీలా. 20,000 30,000 జబ్బులు మనకు రానే, ఆయన రానివ్వట్లేదు మనకి. అంతే. ఉపకారమా కాదా? గొప్ప కార్యమా కాదా? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోండి. బిడ్డరా, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఆరాధించే దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయువాడు, నీకు ఉపకారములు చేస్తాడు. ఆయన కొన్నిసార్లు నువ్వు అడక్కపోయినా కూడా నీ ఎద్దకు వచ్చి నీ అవసరాలు తీరుస్తాడమ్మా. హీ ఈజ్ లవింగ్ గాడ్, ప్రేమ గల దేవుడు. సార్ పాస్టర్ గారు, నువ్వు ఈ మధ్య తేడాగా చెప్తున్న వాక్యాలు, దహించగ్ని నరుకుడు అన్నావు కదా ఒకప్పుడు, అదేమైంది ఇప్పుడు? నరుకుడు వద్దా? అప్పుడప్పుడు తీద్దాం లెక్క, ఇప్పుడు వదిలే. ఆయన ప్రేమ గల దేవుడు. మేలులు చేసిన తర్వాత
ఆయన మన గొప్ప కార్యాలు చేసిన తర్వాత అప్పుడు ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు. బిడ్డ నేను నీకోసం చేశాను కదా, బిడ్డ నేను నీకోసం చేశాను కదా, నాయనా నా కోసం నిలబడవా? అమ్మా భక్తి కలుగుండమ్మా. ఆయన మనకు గొప్ప కార్యాలు చేసి అప్పుడు మన నుంచి ఆశిస్తాడు. మీరు నమ్మతారో నమ్మరో, సేవకు కారు కావాలని నేను అడగల దేవుడిని. అది పోయిన అవమానంలో బాధలో పడిపోయి ఆటో కొనుక్కుందాము, పాత డక్ ఆటో ఒకటి కొనుక్కుని ఈ బాధలని ఈఎంఐ బాధలు ఉండవు. ఇంకా ప్రకాష్ సౌండ్ పెడతావా? ఈ సౌండ్ కంటే ఆ సౌండ్ పెరిగిపోయింది ఎక్కువ. ఇంకా నా సౌండ్ ఇప్పుడు కానీ మైక్ కానీ లేకుండా కరెంట్ కానీ పోతే ఇప్పుడు కానీ అందరం పాట పాడుకోవటమే. ఇంకా పోయిందా? ఉందా? ఎక్కడ ఆపామమ్మా? ఎక్కడ ఆపామా? లేక ఓ లేక బాధ అంతా నాలో ఉంది, ఫీలింగ్ మాత్రం నువ్వు చూపిస్తున్నావు. లేక బాధ నాకు, ఫీలింగ్ నీకు కుదరదు. బాగుండు. ఎక్కడ మాట్లాడుకున్నాము? డొక్కాటో వాడు కొనుక్కుందాం అనుకున్నా సేవకి. కానీ ఆయన కొన్నిసార్లు వస్తాడు మన దగ్గరికి, మనం అడగకపోయినా గొప్ప కార్యాలు చేస్తాడు మన కోసం. అక్క నీకు ఎన్నో చేశాడు. ఈ గొప్ప కార్యాలు నేనేమంటానంటే ఉపకారములు అంటాను నేను. ఉపకారాలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు. ఇప్పుడు అడగకుండా ఉపకారాలు చేసి మనకి అప్పుడు మన నుంచి ఆశిస్తాడు ఆయన. బిడ్డ నేను నీకు చేశాను కదా, నా కోసం నిలబడమ్మా. బిడ్డ నేను నీకు చేశాను కదా, నా కోసం నిలబడయ్యా. బిడ్డ ఇది నేను చేసి నీ కూతురు పెళ్లి చేశాను కదా, నా కోసం నిలబడమ్మా. ఇప్పుడు కూడా చేయకుండా అడగడు. కొంతకాలం క్రితం మనం విన్న వాక్యం ఏంటంటే, డేవిడ్ నిలబడితే మర్యాదగా ఉంటుంది దేవుడి దగ్గర, నిలబడకపోతే శమడాలు తెస్తాడు అని. అప్పుడులే అది అప్పుడులే. ఇప్పుడు ఏంటంటే కొత్తది, రీసెంట్గా శమడాలు కాదు, ముందు చేస్తాడు, నీకు కొన్ని కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఉపకారములు చేస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆమె చెప్పు గట్టిగా. ఎవరైనా? హీ ఈజ్ అవర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, లవబుల్ గాడ్, ప్రేమ గల తండ్రి. బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి మన దేవుడు? భీకర స్వరూపే, ప్రేమ స్వరూపే. ప్రేమ స్వరూపి అంటే ప్రేమ గల దేవుడు. కాబట్టి అడిగినా అడక్కపోయినా కొన్నిసార్లు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. చేసి అప్పుడు నేను అడుగుతున్నాడు, అమ్మా నేను నీకు చేశాను కదా, వాటిని తలంచుకొని నా యందు భయభక్తి నిలుపమ్మా. వాటిని తలంచుకొని నడుం కట్టుకో, వాటిని తలంచుకొని వదిలేయి, వాటిని తలంచుకొని నా కోసం నిలబడబిడ్డా అడుగుతాడు దేవుడు. అలా దేవుడు ఉపకారాలు చేసి మన నుంచి ఆశించే 3 సంగతులు చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు అంశం పేరు పెట్టద్ది, పెట్టుమా. అంశం పేరు రాసుకోండి ఇలారా. ఉపకారములు చేసిన దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆయన మన నుంచి ఆశిస్తాడు. ఆయన మన నుంచి ఆశిస్తాడు. నీళ్ళు పడుతున్నాయా? అది అంశం పేరు రాసుకోండి. ఉపకారము చేసిన దేవుడు మన నుండి ఆశించేది ఏంటి? ఉపకారం చేసిన దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి? 103వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంతేనా? 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని. దేవుడు మనకు చేసే ఉపకారాల్లో మనం దేన్ని మరిచిపోకూడదంట. గుర్తుపెట్టుకో ఉండాలి. నేను ఎక్కడ మర్చిపోతానేమోనని పాట రాసుకున్నా. మీరు ఇసకన్నా నీకు ఎన్ని చేశాడు దేవుడు? చేయలా? ఏంది ఇసకన్నా చూస్తున్నా నువ్వా? ఏ నుంచి ఇక్కడికి వచ్చింది నొప్పి దేవుడు కృప చూపలేదా? శక్తి చూపలేదా? నాకు తెలిసింది నొప్పి ఒకటే, నాకు తెలియకుండా ఎన్ని జరిగాయనా నీకు? అపవాదే వాహనమైనను త్రోసుకెళ్ళెను, నా తలలోని మెదడును చూడాలని. బా సైతానికి ఎంత కోరిక! సైతానికి ఏం కోరిక? కెతురక్క, కొత్తూరు దొరకమ్మ చెప్తలే. సైతానికి ఏం చూడాలి? నాలో ఏం చూడాలని? నా అభివృద్ధి కాదు, నా తలలో మెదడు. తల పచ్చులుగా పగిలితే, ఆ బయట మెదడు పడితే, ముక్కలుగా పడితే అది చూడాలని ఆశ. బిడ్డ ఏమనుకోబాకండి. ఒక వారం క్రితం మన కిసాన్ నగర్ హైవేలో బైపాస్ దగ్గర భయంకర యాక్సిడెంట్ జరిగింది.
ఒక చిన్న మినీ వ్యాన్ని ట్రక్కు మ్యాజిక్ ట్రక్కుని 2 లారీలు మధ్యలో నలిగిపోయింది బాగా. ముందున్న 2 చనిపోయారు, వెనకున్న వాళ్ళు గాయాలయ్యాయి. ఆ 2 చనిపోయినప్పుడు వాళ్ళు బాడీలు ఇరుక్కుపోయాయి అక్కడ. ఆ బాడీలు శరీరాలని తీసేటప్పుడు తల్లో ఉన్న కొన్ని భాగాలు ముక్కలుగా ముద్దలుగా పడ్డాయి అక్కడ. అవి ఈ రోజుకి అట్టే ఉన్నాయి, అక్కడే ఉన్నాయి, ఆ బండిలోనే ఉన్నాయి. 2-3 సార్లు చూశాను నేను ఆ ముక్కల్ని. దేనికి అతిశయించాలి ప్రభు మనిషి లోకంలో? దేనికి అతిశయించాలి? ఏం చూసి గర్వించాలి? ఇదిగో ముద్దలుగా మాంసం ముద్దలుగా. దేవుడు మనకు చేసే ఉపకారాలు ఎప్పటికీ మర్చిపోకూడదు తమ్ముడా, అక్క, ఎప్పటికీ మనం మర్చిపోకూడదు దేవుడు చేసే కార్యాలు. మరిచిపోవద్దని వాక్యం చెప్తుంది. 116వ కీర్తన 116వ కీర్తన 12వ వచనం కూడా చూడండి. ఉపకారాల గురించి, దేవుడు చేసిన మేలుల గురించి, గొప్ప కార్యాల గురించి. 116వ కీర్తన. నువ్వు చదివితే నాకేం పట్టలేదు, మా బిడ్డలకి ఏం అర్థం అవుతామా? అందుకే నేను మైక్ తీసుకోమని చెప్పా. చదువుతావా? మైక్ ఇవ్వమంటావా? నీవు మనసు మారి రోజు చెప్పు నాకు, కూతురా, డాడీ నా మనసు మారింది, నాకు మైకి అని చెప్పినప్పుడు నీకు మైక్ ఇస్తా. బలవంత పెట్టిన ఎవరిని. 116వ కీర్తన 12వ వచనం ఏముందంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదునో, ఏమి ఇయ్యలేనో. కాబట్టి నేనేం చేస్తానంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, నా మొక్కుబడులు దేవునికి చెల్లిస్తానని రాయబడింది. అమ్మలారా, ఈ భయంకరమైన వర్షపు సౌండ్లో దేవుడి మీద మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఉపకారములు చేసి, రమాచలిలా, ఆయన మనకు ఉపకారములు చేసి భక్తి కలిగి ఉండమని మనల్ని అడగతాడు. ఉపకారం అంటే అడగకుండా చేసేది ఉపకారం. చిన్నప్పుడు మనం కొన్ని కథలు చదువుకున్నాం, వచ్చేటప్పుడు మాట్లాడకుండా వచ్చాము. 2 కథలు మాట్లాడకుండా వచ్చాము మేము. చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళ పుస్తకాల్లో చీమ పావురం కథ తెలుసా? ఉపకారం గురించి. జనపాలన్న చీమ పావురం. ఒక చీమ కాలువలో నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటుంది. కొట్టుకుపోతూ ఉంటే చెట్టు మీద వాలి ఉన్న పావురం ఆ చీమను చూసింది. ఒకవేళ ఆ పావురం మన నెల్లూరు పావురంగా అయ్యిండుంటే, ఏ పావురం? నెల్లూరు పావురంగా అయ్యిండుంటే, నెల్లూరే కాదులే, మన ఇండియా పావురంగా అయ్యిండుంటే బాగా అవ్వాలి నీకు. ఎక్స్ట్రాలా నీళ్ళు దాటలేవని తెలియదా? ఓ మెంటల్, నీళ్ళల్లో దాటలేవని తెలియదు నీకా? నీ బతుకే బుడ్డిదానా? నోరు మూసుకొని సైలెంట్ పక్కన ఉండకుండా నీళ్ళ దూకావా? సావు అని పైన కూర్చున్న పావురు తిట్టుకుంటా ఉంటుంది, ఇండియా పావురంగా అయినుంటే. కానీ అది ఏ దేశం పావురమో పాపం, ప్రేమగల పావురం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకు, చెట్టు కొమ్మ ఆకు నోటితో చించి, ముక్కుతో చించుకొని పెద్ద ఆకుని ఎగిరి వచ్చి నీళ్ల మీద నానా తంటాల పడి ఊపిరిపోయి అలోలియా స్తోత్రములు అలోలియా అని పోతుంది ఆ తేం కూడా. ఆ ఆకు తీసుకొని వచ్చి చీమ దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. చీమ పావురాన్ని హెల్ప్ అడిగిందా? అడగలేదా? అడగలా. దాని పాడుగా అది కొట్టుకొని నీళ్ళలో ముక్కుల్లోకి నీళ్ళిపోయి నీళ్ళలోకి నీళ్ళిపోయి దగ్గుకుండా పోతా ఉంది. సావు బతుకు మధ్య పోతుందా చీమ? పైనుంచి చూసింది పావురం, అడగల సహాయం. చీమ అడగకపోయినా ఆకు తీసుకొని వచ్చి హెల్ప్ చేసింది, సహాయం చేసింది, ఉపకారము చేసింది చీమకే. ఆమె చెప్పండి గట్టిగా. అడగకుండా చేసేదాన్ని ఉపకారం అంటారు, అడిగితే చేసేదాన్ని సహాయం అంటారు. చెప్పండి. అడగకుండా చేసేదాన్ని ఉపకారం అంటారు, అడగకుండా చేసేదాన్ని అడిగితే చేసేదాన్ని సహాయం, అడగకుండా చేసేదాన్ని ఉపకారం. కూతుర్లు మనరాలు నవ్వుకుంటాను, నన్ను చూసి నవ్వుకుంటాను. ఏం నవ్వుకోండిలే, ఏం చదువు. అప్పుడు దగ్గి సీది ఆకు మీదకి వచ్చి, థ్యాంక్స్ బ్రదర్, సిస్టర్, అమ్మా నువ్వు ఏ దేశం? ఇండియా పౌరు మాత్రం కాదులేమ్మా, నువ్వు ఏదో దేశం పౌరు అమ్మా, నీకు హెల్ప్, థ్యాంక్స్ అమ్మా, అంకులు థ్యాంక్స్ అని చెప్పి మొత్తం మీద దగ్గి బయటకు వచ్చేసింది. కాపాడబడింది చీమ. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు ఆ పావురాన్ని ఈ చీమ చూస్తూ ఉంటుంది కింద నుంచి. ఆ పై నుంచి ఇంకా పావురం కనపడుతుందో మనకు తెలియదు, చీమ మాత్రం గమనిస్తూ ఉంది, ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంది. అదిగో ఆ అంకులు నాకు చేసింది, ఆ పావురం మన ఇండియా పావురం కాదులే, అదిగో ఆ పావురమే చేసింది అని గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఏం జరిగిందంటే, చెట్టు మీద ఉన్న పావురాన్ని
అడవికి వేటకు వచ్చిన వేటగాడు బాణం పెట్టి కొడుతున్నాడు. ఏంది అడవికి వేటగాడు వచ్చాడు, వేటకి పావురం కనపడింది చెట్టు మీద, బాణం తీసి గురి పెడుతున్నాడు ఇంకా వదలటానికి. ఈ సంగతి సీమగారు గమనించారు. సీమగారు గమనించి, ఒకవేళ ఆ సీమ మన ఇండియా సీమ అయిండుంటే ఒక్క దెబ్బకి చంపుదని చేసిన మేలు కూడా మర్చిపోయి ఆయన చేసిన పెద్ద సహాయం, అదొక సహాయం. ఏంది ఆకు తెచ్చ పెద్ద సహాయమా? చచ్చిపోయేదాన్ని కదా నువ్వు. ఆకు పెద్ద సహాయమా అని చేసింది అని మాట్లాడుతుంది ఇండియా సీమ అయితే. అది వేరే దేశపు సీమ ఉన్నట్టుంది. పరుగున ఫాస్ట్గా వెళ్ళిపోయి వేటగాడి కాలు మీద బలంగా కుట్టింది. ఆ కుట్టిన దెబ్బకి నొప్పికి అతను ఈ పక్క వదలపోయి ఆ పక్క వదిలేడు పైకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది చూసి పావురు ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ మంచి కథ కోసం సపడ కొట్టండి దేవుడికి. కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అడగకుండా సహాయం చేసుకున్న పక్షుల మాదిరిగా. సార్ చెవులో పూలు పెట్టుకోండి, మేము చిన్న పిల్లల కథలు చెప్తున్నామాక. అమ్మా నీతి కథలమ్మా ఇవి, మోరల్ స్టోరీస్ అంటారు వీటిని. అవి జరిగినాయా జరగనా మనకొద్దు, పాయింట్ కావాలా. అడగకుండానే సహాయం ఉపకారము చేసింది పావురం. తాను మేలు చేసింది కాబట్టి తనకు అపాయం కలిగినప్పుడు రక్షించబడింది. అద కథ. ఇలాగే కొన్నిసార్లు మన దేవుడు మనం అడక్కపోయినా కూడా మనకు మేలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనకు అవసరమైన వేళల్లో మన దేవుడు మన ఎదుకొచ్చి అతి త్వరలో దేవుడు మనకి శిలాప మందిరాన్ని ఇచ్చునుగాక. ఇచ్చాడు. ఏంది సౌండ్? మన సౌండ్ కంటే ఆ సౌండ్ పెరిగింది. అంటే నోవాకాల తుఫాన్ లాగా ఉంది, నోవాకాల ప్రళయం వస్తుంది అట్టుంది సౌండ్. ఇది కూడా లేకుండా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారులేమ్మా. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు ఫస్ట్ ఉపకారాలు చేస్తాడు. నువ్వు అడగకపోయినా నీకు మేలు చేస్తాడు. నీ కూతురు పెళ్లి విషయంలో చేస్తాడు, ఉద్యోగం విషయంలో చేస్తాడు, మందిరాల విషయంలో చేస్తాడు, అప్పుల విషయంలో చేస్తాడు. అడగకపోయినా కొన్నిసార్లు తన బిడ్డల యోగక్షేమాలు గ్రహించగలిగిన దేవుడు, తన బిడ్డల బాగోగులు చూసుకోవాలన్న బాధ్యత కలిగిన దేవుడు మనకు ఉపకారాలు చేస్తాడు. ఉపకారాలు చేసి అప్పుడు మనల్ని ఆయన కోసం బ్రతకమని చెప్తాడు. ఇలా ఉపకారాలు చేసిన దేవుడు మన నుంచి ఆశించే 3 విషయాలు. నంబర్ 1, ఉపకారమునకు ప్రతిగా దేవుడు మనలో నుంచి ఆశించేది ఏంటి అంటే, ఆదికాండం 32వ అధ్యాయం. ఇంతలా వర్షంలో కూడా నీకు వాక్యం ఎట చెప్పాలనిపిస్తుంది పాస్టరా? వదలనిపించట్ల నీకా అని ఎవరో అందరూ అనుకోరులే, కొంతమంది పెట్టి అనుకుంటారేమో. 32వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. అక్కడ రాయబడిందంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారాలకి, సమస్తమైన సత్యానికి అపాత్రుడనయ్యా. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. ఇది మనం చదువుకుంది యాకోబు గారి జీవిత చరిత్ర. ఓయ్ చూడు హర్షిత, ఇటు చూడు, లుక్ ఎట్ మీ. ఇప్పుడు మనం చదివింది ఎవరి సంగతమ్మా? యాకోబు గారి సంగతి. యాకోబుకు దేవుడు చేసిన ఉపకారాల గురించి యాకోబు గారు చెప్తున్నారు ఇక్కడ. అయ్యా, ఒకప్పుడు నేను చేతి కర్రతో మాత్రమే ఈ నదిని దాటా, చేతి కర్రతో దాటా. ఈరోజు నన్ను నువ్వు 2 మందలుగా చేసావు, 2 గుంపులుగా చేసావు. మా మామగారి కంటే నన్ను ఎక్కువ ఆస్తిపడిగా చేసావు. మా మామగారి మందలో నుంచి నా కొరకు ఆస్తిని తీసావు బయటికి. నువ్వు మామూలోడి కాదయ్యా. 15 సంవత్సరాలు నువ్వు వాడుకుంటే 5 సంవత్సరాల్లో మా మామని మించిపోయేటట్టు చేసేవయ్యా. నీవు చేసిన ఉపకారం మామూలు ఉపకారం కాదయ్యా అని దేవుని ఎదుట ఉపకారము తగిన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, యాకోబు, నీకు నేను ఉపకారం చేశాను కదా, మేలు చేశాను కదా, కెతురక్క. యాకోబుకి దేవుడు మేలు చేశాడా చేయలేదు? కెతురక్క చేశాడు. మేలు చేసిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు యాకోబుతో? ఇప్పుడు చూడండి 35వ అధ్యాయం. అది మొదటి నుంచి చదువుదాం.
35వ అధ్యాయం. దేవుడు మేలు చేసిన తర్వాత మనల్ని అడుగుతాడు, కోరుకుంటాడు ఆయన. 35వ అధ్యాయం మొదటి నుంచి దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, ఈ మాట దగ్గర అండర్లైన్ చేయండి, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కమలక్క కష్టమంతా నాది, ఫలితమేమో నీది. కమలక్క కష్టమంతా నాది, ఫలితమేమో నీది. మనిద్దరం ఒకటేలే. ఏం చెప్పానో, ఎక్కడ చెప్పానో, ఏం చెప్పానో ఈ సౌండ్ని కంట్రోల్లో తీసుకొని ఆయన మా బిడ్డల వాక్యం వినట్లేదు. ఉపకారము చేసిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు యాకోబుని, యాకోబు నీవు మీ అన్న ఎదుటి నుంచి పారిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పావు, అయ్యా నన్ను క్షేమంగా మరలా నా తండ్రి దగ్గరకు చేరిస్తే నేను నీకు కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా. ఇది దేవుని మందిరం అవుతుంది. నాతో నువ్వు ఎక్కడైతే మాట్లాడావో అది దేవుని మందిరం అవుతుంది. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదయ్యా. పరలోకపు గవిని ఇదే అయ్యా. ఇక్కడికి వచ్చి నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానయ్యా అని చెప్పావు కదా, మర్చిపోయినట్టున్నావు కదా. యాకోబు నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఉపకారం నీకు చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు బేతేలునకు వెళ్ళి అక్కడ నీ దేవుడిని యెహోవాకు బలిపీఠం కట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేలు చేసి దేవుడు మనల్ని అడగతాడక్క. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. ఆయన మనకు ఉపకారాలు చేసి అడుగుతాడు మనల్ని. అప్పుడు వెంటనే యాకోబు గుర్తొచ్చేసిన చరిత్ర అంతా, హిస్టరీ అంతా, బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చేసింది. అమ్మో అయ్యా నా ప్రభు నన్ను క్షమించు నాయనా అని వెంటనే వాళ్ళ పిల్లల్ని భార్యల్ని అందరిని పిలిచి ఏమంటాడు తెలుసా, అమ్మాయి లేయా, అమ్మా పిల్లలారా, మీరందరూ ఈరోజు త్వరగా రెడీ అయిపోవాలి. రేపు మనం బేతేలుకి వెళ్ళాలి. బేతేలుకి ఎందుకు నానా? దేవుడికి నేను బలిస్తానని మాటిచ్చాను, బలిపీఠం కడతాను మాటిచ్చాను. దేవుడు ఏం చెప్పాడంటే త్వరగా మీరు వెళ్ళి నన్ను ఆరాధించని చెప్పాడు. కాబట్టి మీ బట్టలు ఉతుక్కోండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ యొద్దనున్న అన్య దేవతలు పారవేయండి అని కూతుర్లకి కొడుకులకి భార్యలకి చెప్పాడు. మీరు అక్కని చదువుకుంటా పోతే అంత ప్రార్థనాపరుడి ఇంట్లో కూడా గృహదేవతలు ఉన్నాయని రాయబడింది అక్కడ. ఈ గృహదేవతలు ఎవరు తెచ్చారు? యాకోబు గారి ప్రియమైన భార్య రాహేల్ తెచ్చింది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఈ అన్య దేవతలు తీసి, అన్య దేవతల విగ్రహాలు తీసి, వెండి బంగారాలు తీసి, మొత్తం తీసి చెట్టు కింద పూడ్చిపెట్టాడంట యాకోబు గారు. చెట్టు కింద పూడ్చిపెట్టి పిల్లల్ని తీసుకొని, కుటుంబాన్ని తీసుకొని బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టి తమ్మును తాము శుచిపరుచుకొని క్లీన్ చేసుకొని ప్రభువును ఆరాధించినట్లుగా రాయబడింది బైబిల్లో. ఇప్పుడు చెప్తా, పెట్టుమా, నంబర్ 1 పెట్టి, ఫస్ట్ పెట్టు. యేసయ్య మనకు ఉపకారం చేసిన తర్వాత మన నుంచి ఆశించేది ఏంటంటే, యేసయ్య మనకి ఉపకారం చేసిన తర్వాత ఆయన మన నుంచి ఆశించేది ఏంటంటే, జీవితములు చక్కపరుచుకొని బలహీనతలను విడిచి తన యందు భయభక్తులు నిలపమని అడుగుచున్నాడు. ఉపకారములు చేసిన దేవుడు మొట్టమొదట మన నుంచి కోరుకునేది సాగరు, జీవితాలు చక్కపరుచుకోవాలి, బలహీనతలు విడిచిపెట్టాలి, నా యందు భయభక్తులు నిలపమని దేవుడు కోరుకుంటున్నాడు. అక్క నువ్వు భక్తి కలిగి ఉంటేనే నీకు మేలులు చేస్తా, లేకపోతే నీకు శాపం అనే దేవుడు సైకో శాడిస్ట్ దేవుడు అవుతాడు. కానీ మన దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా? ముందు మనకు ఉపకారాలు చేసి, మనకు మేలులు చేసి, మనల్ని దీవించి ఆశీర్వదించి అప్పుడు అడుగుతున్నాడు, అమ్మా బలహీనతల్లోంచి బయటికి రమ్మా, చక్కపరచుకమ్మా, జీవితం చక్కపరచుకయ్యా, నా యందు భయభక్తు నిలుపునానా అని ప్రేమతో అడుగుతున్నాడు దేవుడు నిన్ను. ఆయన అడిగేదాన్ని చేస్తావా చెయ్యవా నీ ఇష్టం. ఇన్ని ఉపకారాలు చేసిన తర్వాత ఆయన మాట వినకపోతే మనం ఎంత కృతజ్ఞత లేనివాళ్ళు అవుతాం తెలుసా? జీవితాలు చక్కపరచుకోమని చెప్తున్నాడు దేవుడు. నా 2 చేతులు జోడించి ఆత్మీయ పిల్లలు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఇంకా కొన్ని వంకరలు మనలో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో కొన్ని వంకరలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న కొందరి బిడ్డల్లో కొన్ని వంకరలు ఉన్నాయి, వంకరతనాలు ఉన్నాయి. వాటి వల్ల దేవుడు బాధపడుతున్నాడమ్మా.
నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా నువ్వు పట్టించుకోవట్లా. ఆయన మేలులు పొందుకుంటూనే మన ఇష్టానుసారం గడిపోతున్నాం. ప్రభువుకి కొంచెం బాధ ఇదా? నీ కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడే ఆ తండ్రికి. నీ జీవితంలో మేలు ఫలాలు, ఆశీర్వాద ఫలాలు తినాలని ఆయనకు ఆశ ఉండదా? యేసయ్య మరి ఎక్కువగా బాధపడి ఆయన మన విషయమై దుఃఖపడక ముందే, ఆయన మన విషయమై పశ్చాత్తాపడక ముందే, ఏడవక ముందే, కన్నీళ్ళు విడవక ముందే, మీకు ఒక విషయం తెలుసా? దేవుడు మనల్ని గురించి ఏడస్తాడని బైబిల్ చెప్పింది. దేవుడు మన గురించి ఏం చేస్తాడక్క? ఒక్కోసారి ఆయన కూడా ఏడస్తాడు తెలుసా? బైబిల్ ఎక్కడుంది పాస్టరా? ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను అని బైబిల్లో. సంతాపం పొందడం అంటే ఏడవటం, దుఃఖపడటం, తట్టుకోలేనంత వేదన కలగటం. సౌలుని నేను ఎందుకు రాజుగా చేశానా అని సౌలు విషయంలో దేవుడు ఏడ్చాడంట. చెల్లిలా, బతికితే దేవుడు మన వల్ల సంతోషపడాలి. దేవుడు నీ వల్ల ఆనందపడాలి తమ్ముడా. ఆయన ఏడిస్తే ఏం తమ్ముడా? ఎవరు నీకు దిక్కు? నాకు దిక్కు, నీకు దిక్కు ఎవరు చెప్పండి? కొన్ని వంకరలు ఉండొచ్చు, గడిచిపోయింది జీవితం అంతా. అసలు నీకు నిజంగా ఆ వంకరతనం నుంచి బయటికి రావాలని ఆశ ఉందా? అసలు ముందు మనకి ఆ వంకరతనాల్లో నుంచి, ఆ దేవునికి ఇష్టం లేని వ్యర్థమైన కార్యాల్లో నుంచి బయటికి రావాలి ఆశ అయినా ఉందా? కనీసం ఆశ అయినా? ఆశ ఉంటే చాలు, చెయ్యి పట్టుకొని లేపడానికి నీకు సహాయకుడు ఉన్నాడు యేసు నామములో. కొట్టు సపలు గట్టిగా ఏసైకి సపలు కొట్టు. ఆమేన్. ఆహుబలి కొట్టావు. కానీ ఎందుకు కొట్టమని చెప్పానో తెలుసా? ఇప్పుడు వంకరతనాల్లో నుంచి బయటపడటం కూడా మన వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకు కొట్టమని చెప్పా. వంకరతనాల్లో నుంచి, వ్యర్థమైన కార్యాల్లో నుంచి నువ్వు బయటకు రావాలంటే మన వల్ల కాదు, మనమే బయటకు రాలేం. అసలు ఆ కోరికుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడే మళ్ళా నీకు సహాయం చేసి లేపుకుంటాడు యేసు నామములో. బయట పడాలన్న ఆశ ఉంటే చాలు. చూపు పొందాలని కోరుకుంటున్నావా? ఏమడిగాడు శాంతక? దేవుడు ఏమడిగాడు? నువ్వు చూపు పొందాలని కోరుకుంటున్నావా? కోరుకుంటున్నానయ్యా. అయితే నీ విశ్వాసము చెప్పు, నీకు చూపు వచ్చింది పో. పాపంలో నుంచి లేవాలని ఆశపడుతున్నావా? పిచ్చిగా కోరుకుంటున్నా, నాకు వద్దయ్యా, నా మీద నాకు అసహ్యం వచ్చేస్తా, ఎంత కాలమయ్యే దరిద్రమై. ఓ నా తండ్రి, పరలోక పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తునుగాక. ఈరోజు చక్కపరుచుకోవాలి, సరిదిద్దుకోవాలి, నిలబడాలి, వస్త్రాలు ఉతుక్కోవాలి, శుచిపరచుకోవాలి, నా ప్రభు కొరకు నేను నిలబడాలన్న ఆశ ఉంటే చాలు. ఈరోజు నీకు వేస్తున్నాములో ఎంత ఘోరమైన పాపంలో ఉన్న బిడ్డ నిన్ను చెయ్యి పట్టుకొని లేపేస్తారు తల్లా. అదిగో అడుగుతున్నాడు ఆయనే. వెలసను సార్ నాకు ఏమి లేవు సార్, ఏమి లేవు అన్నాడు. ఆ పక్క ఈ పక్క చూస్తున్నావు వెలసిన నువ్వా? శ్రీమన్య ఏనండి, కొంతమంది భలే హుషారు, మాకే లేవు అలే యా స్తోత్రం అనబాకు. పాప అనుకుంటే పవర్ నీకు తెలీదు. అది దిగిన తర్వాత అర్థమవుతుంది మనకి. అది బాగానే ఉంటుంది, మనకి ఎప్పుడో దిగిపోయి ఉంటుంది లోపలికి. పాపాన్ని జయించగలిగిన దమ్మున్న మనగాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. యేసు తప్ప. పాపంలో నుంచి ఒక వ్యక్తి బయటపడాలంటే ఆ వ్యక్తికి దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి. అలా చేద్దామని అడుగుతున్నాడు ఆయన. నిలబడండి, చక్కపరచుకోండి, వస్త్రాలు శుచి చేసుకోండి. నిలబడాలని ఆశ ఉందా? నే హెల్ప్ చేస్తాను నీకు. అయ్యా, ఈ తాగుళ్ళ నుంచి బయటపడాలని నిజంగా నాకు ఆశ ఉంది తండ్రి, నన్ను లేవనెత్తు. ఈ చీకటి కార్యాల నుంచి నిజంగా బయట ఆశ ఉందయ్యా, లేవనెత్తు. ఈ హాన్స్ ప్యాకెట్ల నుంచి నాకు విడుదల పొందాలని ఆశ ఉంది, నా వల్ల కావట్లేదయ్యా. ప్రార్థన చేయి, అడుగు దేవుణ్ణి, నిశ్చయంగా సహాయం చేస్తాడు. ఈ దాయాలాటలో నుంచే ఏ ఆట? క్రైస్తవులు కూడా దాయాలాటలాడతారు తెలుసానా? డైరెక్టర్ గారు తెలుసంట. 23, 35, 42 అని వేస్తుంటారు. నాకు అర్థం కదా ఆట ఏందో. ఇక్కడే ఉండేది ఈ కాలంలో ఎక్కువగా. 72, 23, 18 అని చెప్తుంటారు రోడ్డు మీద పెట్టేప్పుడు. ఏం చెప్తున్నారా వీళ్ళు నంబర్? వాళ్ళు ఏందో పెద్ద ఎంబీబీఎస్ రాసుకునే వాళ్ళలాగా అని కొడుతుంటారు. ఇది ఏందో మరి ఆ ఆట ఏందో నాకు చెప్పొద్దు, నాకు వద్దులేమ్మా, నాకు అవసరం లేదులే. దేవుడు నీకు తెలిసి ఆటలు ఏమన్నా? 23, 42 అని చెప్తుంటారు నంబర్లు. ఇక్కడే నా వల్ల కావట్లేదు ప్రభు ఈ నంబర్ల ఆటలోంచి బయటపడాలంటే. కానీ చేయాలని ఆశ లేదు నాకు. నేను నీకోసం బతకాలని ఉంది. నువ్వు ఇంత కోరుకుంటున్నా కూడా నేను నిలబడకపోతే నాలాంటి బతకడమే వ్యర్థం తండ్రి.
నువ్వు మేలులు చేసి అడగతావంట కదా, మేలులు చేసి. అయ్యా అయ్యా నువ్వెంత మంచి దేవుడు అంటే, ఇప్పుడు కానీ నువ్వు వర్షం ఆపకపోయినంటే టైం చూస్తూ ఉంటారు నాయన. ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి 2 దాకా చెప్పిన ఇబ్బంది లేదు నాయన. సమస్త మహిమ నీకే చెందును గాక. నేను బతికిపోయాను తండ్రి. నా మాట అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. సచ్చినట్టు కూర్చోవాలి ఇప్పుడు పెట్టలేడా. వర్షమాను ఎంతకాలం వస్తే అంతకాలం కొనసాగిస్తా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అటేం చేయలే తల చెల్ల దయాలాట్లోంచి నీకు విడుదల లేదా? సహాయం అడుగు, దేవుణ్ణి ఇస్తాడు నీకు. ఆయన సహాయం చేయకుండా లేలేరమ్మా, లేయలేరు. ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ కొంచెం గట్టిగా ఉన్నాడంటే ఇశ్రాయేల్ పాస్టర్ గొప్పతనం కాదు అది. యేసయ్య దైవజనుడు చేయబడుకుని నడిపించడం వల్ల నిలబడుతున్నాడు అంతే. సేవకురాలు 3 గంటలు వేసి ప్రార్థన చేస్తుంది. భలే పాస్టర్, మా పాస్టర్ లోకంలో లేదు, అంత లేదు. పాస్టర్మ గారికి దేవుడు ఆ కృపను ఇచ్చి నడిపించుకుంటున్నాడు అంతే. అది దేవునికి చెందాలి మహిమ. చాలామంది చెప్తుంటారు పాస్టర్మ ప్రార్థన వల్ల సేవ ఎంత ఎలిగిందే. ఎలిగే నాకు భలే కోపం వస్తుంది అన్నమాట. అంటే పాస్టర్మ ప్రార్థన హల్లెలూయా, అప్ప ఇంత మంచి పాస్టర్మ హల్లెలూయా. పాస్టర్మ నోట్లో ఒక్కసారి నోరు తెచ్చిన అనబాగండి అక్క అంటదేమో అంటే దానికి కూడా గమ్ము కొట్టది. పాస్టర్మకు నోరే తీసేసాడు దేవుడు. ఏమైనా పొగిడినా తిట్టినా మంచి భార్యని దేవుడు నాకు ఇచ్చాడమ్మా, ఆమె చెప్పండి. ఈ భార్య కాబట్టి బతికాను, కానీ ఇంకొక భార్యగా ఎట్టపోతే నాకేదో నా చీరలు తెచ్చి అంటే ఇక నా సేవ ఒక దారికి పోయి ఉండేది. చీరలు తెచ్చి బంగారం తెచ్చి ఎవరురా నీ సేవ ఎవరికి కావాలరా? కొంతమంది పాస్టర్లు ఈ విధంగా పీక్కొని తింటున్నారు పాస్టర్లని. తెలుసానా? మా డైరెక్టర్గా కానీ తెలుసంట. దైవజనుల వల్ల సంఘాలు బద్దలుగా పగిలిపోతున్నాయి. బయట మందిరం బిడ్డలు వస్తూ ఉంటే పాస్టర్లు తిట్టి వాళ్ళని తిట్టి అరిచి అందరం పంపిస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన భార్య మాత్రం తిట్టదు, అరవదు, నవ్వదు, ఉలకదు, పలకదు, ఇలాగే ఉంటుంది. అంత మంచి భార్యని మీకు మమ్మీని పొగడాలే ఒక్కోసారి పొగడాలే. పాస్టర్ మనం పొగడకపోతే కుదరదు. ఇదిగో భర్తలారా, భార్యలు పొగిడితేనే మీకు మంచిగా అన్నం పెడతారు తర్వాత. నా మాటని ఇది దేవుడే చెప్పాడు మనకి భార్యలు పొగడమని. భార్యలు పొగిడిన వాళ్ళకి శుద్ధంగా చేసి పెడతారు. ఏమన్నా తిట్టారా ఎవరా నేర్చుకో, భవిష్యత్తు పనికొస్తుంది నీకు. అప్పుడప్పుడు మనం భార్యలు పొగడుతుండాలా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పాను, నేను భలే సంతోషం వేసింది నాకు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, ఫోనుల్లో భర్తలు భార్యలు ఫోటోలు పెట్టుకోవాలంట. కుటుంబాలు కట్టబడాలంటే ఫోనుల్లో స్క్రీన్ మీద ఎవరి ఫోటోలు పెట్టుకోవాలా? భార్య ఫోటో పెట్టుకోవాలి. నేను మీకు అట్లా బోధించరా? ఏసై వాక్యాలు పెట్టండి, ఏసై వాక్యాలు అని చెప్పాను నేను మీకు. ఇది మంచిదే. భార్యాభర్త ఇద్దరు కొట్టుకునేటప్పుడు ముందు భార్య ఫోటో పెట్టి ఫస్ట్ నా మాటిని. భార్య కానీ నీ ఫోన్లో ఆ ఫోటో చూసిందనుకో ఇంకా మురిసిపోతుంటుంది లోపల. నేను కూడా పెడదాం అనుకున్నాను కానీ మరి ఎక్కువ అయిపోద్దని పెట్టలా. నాకు కూడా పెట్టాలనే. మీరందరూ చూసేదనుకో అబ్బో సారక భలే ప్రేమ వచ్చేసింది ఈ మధ్యకాలంలో పాస్టర్ మీద, ఇంతకుముందు లేదు అమ్మ మీద ఇంత ప్రేమ, ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టింది ఏంది అని అనుకుంటారు ఏమోనని నేను పెట్టలా. నేను మాత్రం దర్శనమే పెట్టుకోండనమ్మా, నేను మాత్రము దర్శనమే పెట్టుకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇది కొన్ని సంవత్సరాలు తీయాలనుకోవట్లా. దేవుడికి స్తోత్రం కలుగుడుగాక. నిద్రలో లేచి చూసినా ప్రభువా దీనికోసం బతకాలి ప్రభువా, అవును దీనికోసమే బతకాలి. ఆపి ఆన్ చేసామనుకో దర్శనం కనపడుతుంటుంది. ఇది నా దర్శనం. మీరు మాత్రం ఏం పెట్టాలా? మీ భార్యలు ఫోటోలు పెట్టడం మర్యాదగా. భార్యలారా మీ భర్తల ఫోటోలు పెట్టుకోండి. ఉండనా మా భర్త ఫోటో పెట్టాను అనుకో తల మీద ఏమన్నదా, అది కానీ చూసేసరికి ఎవరన్నా కానీ నాకు అవమానం అయిపోద్ది అన్నావా కూతురా, నా మాటిను. భార్యలు భర్తల ఫోటోలు, భర్తల భార్యలు ఫోటోలు పెట్టుకోవడం వల్ల కుటుంబాలు మరింత అనుభవం. అంటే అదొక సలహా అంతే, ఖచ్చితంగా చేయాలని కాదు. ఎక్కడి నుంచి వచ్చి ఆడకొచ్చాము. ఫస్ట్ పాయింట్ ఏందమ్మా కూతురు? ఫస్ట్ పాయింట్ ఏంది? ఉపకారములు చేసిన దేవుడు జీవితాలు చక్కపరుచుకోమని, నిలబడమని, అన్ని దేవతలు పారవేయమని, గుండెల్లో దేవునికి తప్ప ఇంకెవరికి చోటు ఇవ్వద్దని, ఆయన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించొద్దని, తన యందు భయభక్తులు నిలపమని అడుగుతున్నాడు మనల్ని ఉపకారం చేసి. కష్టంగా ఉందా? లేవలేకపోతున్నావా? సహాయం అడుగు. లేపి నిలబెట్టి తీరతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా.
అది మొదటిది అడుగుతున్నాడు. రెండోది ఏమడుగుతున్నాడు చూడండి. రెండోది యాకోబుని అడిగాడు దేవుడు, యాకోబు వెళ్ళి చెల్లించేశాడు. యాకోబు దేవుని పని చేశాడు బిడ్డారా. 2 సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. తమ్ముడా చిన్న పాట తీసిపెట్టు తల్లే. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను. సౌండ్ లేదు కదా. 10-11 వచనాలు. అక్కడేం రాయబడిందంటే, ఒకసారి బిడ్డలారా ఒకసారి సరే చదువుదాం చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, మీకు అటు అర్థం కావాలంటే 9 నుంచి చూడండి. 9 నుంచి వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి, మనకు తెలిసిన వాక్యమే, యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుచుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదుగా క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడికొనెను. అయిపోయిందా? మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు అదే అధ్యాయం 1వ అధ్యాయం 20 వచ్చింది. 20 వచ్చింది చూడండి. మొక్కుబడి చేసుకుంది అక్కడ. ఇప్పుడు 20 వచ్చింది చూడండి. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకుని వానికి సమూయేలని పేరు పెట్టెను. అయిపోయిందా? బిడ్డ పుట్టాడు. ఆమె అడిగింది, ఏడ్చింది ప్రభు దగ్గర. ఇప్పుడు బిడ్డనిచ్చాడు దేవుడు. తర్వాత 24 వచ్చింది చూడండి. 24 వచ్చి నుంచి పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనేను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. మనవి విని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇక్కడ గీత కొట్టండి మీరు. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను అని రాయబడింది. దీవెనక్క, ఈ వర్షం ఆపేదా వదిలేటట్లేడు స్వామి మనల్ని అనుకుంటున్నావా దీవెనక్క? లేదు దీవెనక్క, మిమ్మల్ని బాధ పెట్టండి దీవెనక్క. మీరు హుషారుగా ఏంటంటే చెప్తా, మీ ముఖం మార్చేశారని నేను ఖచ్చితంగా ఆపేస్తాను. ఇప్పుడు 2వది అయిపోయింది కదా, నెక్స్ట్ 3 చెప్పి ఆపేసి ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు. దేవుడు మనకు ఉపకారాలు చేస్తాడన్నా బంధవేనా? దేవుడు మనకి ఉపకారాలు చేస్తాడు. చేసిన తర్వాత అడగతాడు మనల్ని. హన్నాకు పిల్లలు లేనప్పుడు బందిరికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు మొర విన్నాడు, ఉపకారము చేశాడు ఆమెకి. పిల్లలు పుట్టకపోతే ఇప్పుడే ఎంత బాధ ఉన్నారు, అప్పుడు ఎంత బాధ ఉంటుందో మీరు చూసుకోండి. ఇంకా ఆమె ఎంతో విసిగిపోయింది, కన్నీళ్ళు విడిచింది. ప్రభు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు కొడుకుని కనింది. దేవుడు ఉపకారం చేశాడు. ఉపకారము చేసిన తర్వాత ఆమె ఏమని తీర్మానించుకుందంటే, మొదట్లోనే తీర్మానించుకుంది, వీడు ఇంకా నాకొద్దు ప్రభువా, నా నింద తీసేస్తే చాలు, వాడిని నీకే ఇచ్చేస్తాను. పాలు విడిచిన బిడ్డను తీసుకెళ్ళి దూరంగా వదిలేసి రావాలంటే తల్లికి కష్టమా ఈజీ? అమ్మ తల్లి, కష్టమా ఈజీయా? చాలా కష్టం. పాలు విడిచేది ఎన్ని సంవత్సరాలు కదా? ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలు వేసుకోండి. ప్రస్తుతానికి పాలు తాగుతూ ఉంటారు కాబట్టి హదస్స ఎక్కువ తాగల వాళ్ళ అమ్మ దగ్గర. హవిల దుమ్ము తాగేసింది. సంవత్సరం కానిపోయేసరికి పాప 2 సంవత్సరాలకి 1.5 సంవత్సరంకే ఆమెకి మామూలు పాలు పట్టించేసారు. అన్నీ హవిలో తాగేసింది ఎక్కువ. నేను అప్పుడప్పుడు హవిలను తిట్టేది, నా పెద్ద కూతురు తాగని, ఏంది నువ్వే తాగేస్తున్నావు. అందుకే సంవత్సరం కానుపులు రాకుండా చూసుకోవాలి ముందు. నువ్వు డాక్టర్వే, పెద్ద మాటలు చెప్తున్నావు, తెలియని వాళ్ళు అటు చేస్తారమ్మా. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరం గ్యాప్ ఉంటే బాగుంటుంది. బిడ్డలకు పాలన తాగుతారు, చిన్నవాళ్ళు వస్తే పెద్దవాళ్ళకి తాగనీరు. సరే, ఆ బాధలు నాకు ఎందుకులే, మళ్ళా పాలు బాధలు నాకు ఎందుకు, మళ్ళీ నన్ను అనుకుంటారు మళ్ళా. అమ్మా, పాలు విడిచిన తర్వాత తల్లి బిడ్డకి దూరం అయిపోవడం చాలా కష్టం.
సరే, ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె చేసింది మనం చేయాలా? యెహోవా మనకు ఉపకారాలు చేస్తాడు, ఆమె చేసింది మనం చేయాలి. బిడ్డను తీసుకెళ్ళి, బలులు తీసుకెళ్ళి దేవుని మందిరికి వెళ్ళి దేవుని మందిరంలో బలులు ఇచ్చి ప్రతిష్ఠించి దైవజనుడి చేతుల్లో పెడుతుంది. నా ఏలినవాడా, ఆ రోజు నీ ముందు ప్రార్థన చేసే స్త్రీని నేనే. నా ప్రార్థన ఆలకించి మీ మాట అనుసారంగా దేవుడు నాకు ఈ బిడ్డని ఇచ్చాడు. అనుకున్నట్టుగా నా బిడ్డని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను. ఈనాటి నుంచి వాడు యెహోవాకు పరిచర్య చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈనాటి నుంచి వాడు యెహోవాకు పరిచర్య చేస్తాడు, వాడు ఇక్కడే ఉంటాడు అని దైవజనుడి చేతుల్లో పెట్టి, పాలు విడిచిన బిడ్డ 3-4 సంవత్సరాలు ముద్దులు మాట్లాడే బిడ్డను వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఎంత దుఃఖమైన ప్రభు కోసం సహించి వాడు నా దేవుడి దగ్గర ఉన్నాడు, వెళ్ళిపోయింది దేవుడికి వదిలిపెట్టేసి. ఇప్పుడు ప్రభు దీని నుంచి మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఉపకారములు చేసిన దేవుడు మన నుంచి ఆశించే రెండో పాయింట్. ఉపకారములు మనకు చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు మన నుంచి ఆశించే రెండో పాయింట్ ఏంటంటే, చూడండి, మన పిల్లల్ని ఆయన కొరకు పెంచమని కోరుచున్నాడు. ఉపకారాలు చేసే దేవుడు మన నుంచి ఆశించేది మన పిల్లల్ని ఆయన కోసం పెంచమని. మన పిల్లల్ని ఆయన కోసం పెంచమని. కొందరు పిల్లలు ఉంటారు బిడ్డల కుటుంబ మందిరాల్లో, బిడ్డరా చక్కగా వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ చేయరు, పాస్టర్ గారికి చక్కగా కూర్చుంటారు. చిన్న పిల్లలైన మాటలు వింటారు, వాళ్ళకి ఏం అర్థం కాకపోయి నోట్లో నోరు కోరుకొని గమ్ముగా ఉంటారు, ఏం అనరు, ఏం సౌండ్లు చేయరు. కొంతమంది ఉంటారు, హర్షిత నీ గురించి చెప్తున్నా, హర్షిత నీ గురించి చెప్తున్నా ఇప్పుడు, రే రే ఆపండ్రా. ఏం చేయాలి తల్లి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చెల్లా? అది ఇప్పుడు రాదు తల్లి, వాళ్ళకి చిన్న వయసు నుంచే ఉగ్గు పాలుతో పోయాలి మనం. వాళ్ళకి బెత్తం వాడకపోతే చిన్న వయసులో వాళ్ళకి భయము రాదు. ముదిగారం చేయొచ్చు తల్లా, దేవునికి 2 బిడ్డలు ఇచ్చాడు. నీకు దేవుడిచ్చిన బిడ్డలను గుర్తుపెట్టుకో, నీ బిడ్డలు కాదు, నీకు దేవుడి బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళని చిన్న వయసులోనే మనం ఉంచేయాలి దేవుడి కోసం. ప్రార్థనలో లేస్తే మా అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కొట్టదని తెలియాల వాళ్ళకి. చర్చిలోనే వేసేస్తాడు మా డాడీ. ఎక్కడైనా ఆటలాడచ్చు, కానీ మా చర్చిలో ఆటలాడితే మా డాడీ ఒక పక్క, మా మమ్మీ ఒక పక్క ఉడుగుడుగ్గా ఇచ్చేస్తుంది తెలియాలి బిడ్డలకి. ఎప్పుడు 5-6 సంవత్సరాల లోపలే, 5-6 సంవత్సరాల లోపలే వాళ్ళని దేవుని శిక్షణలో క్రమంలో పెంచుకోవాలని అదిగో ఆయన కోరుకుంటున్నాడు. మనకు చేసిన మేలుకి నీ బిడ్డల్ని నా కోసం పెంచమ్మా, నీకు ఇచ్చిన బిడ్డలను నా కోసం పెంచవా. హన్నా చూడండి, యెహోవాకి ఇచ్చేసి వెళ్ళిపోయింది పూర్తిగా. అంత మనం చేయలేం, కానీ ఆదివారాలు నీ బిడ్డలు నీతో వస్తున్నారా చెల్లా? వినట్లేదా నా మాట? ఏం చేయమంటావు? 8 సంవత్సరాలకి మాట వినట్లేదంట. ఇట మాట్లాడుతున్నాడు, ఏమనుకోబాకు శ్రావణమ్మా, కమలక్క మనిద్దరం ఒకటే, ఇదిగో లేక మనిద్దరం ఏం చెప్పామో, మనిద్దరం కాదు, ఏంది అడగపోయింది మాట, మనిద్దరం ఒకటే నాకు తిరుగుతున్న మైండ్లో. చెప్పండి అయ్యా, ఆడాపేమయ్యా బండి, ఆడాపేమో. పిల్లలు స్కూల్ అంటుండా, పిల్లలు చర్చికి రావట్లేదేమి? 8 సంవత్సరాల పిల్లాడు నీ మాట నట్లేదా? ఇప్పుడే వదిలేస్తే రేపు యవనస్తుడై తాగుడు రబడిపోతాడు తమ్ముడా. అక్క, నీ కొడుకు నీ కూతురు వేరే అలవాట్లకి వెళ్ళిపోతారు రేపు. వాళ్ళని లోకం మురికి అంటనీయకుండా కాపాడగలిగింది దేవుని మందిరం ఒక్కటే. దేవుని మందిరం ఒక్కటే వాళ్ళని కాపాడగలిగింది. తీసుకురా, మందిరం తీసుకురా పిల్లల్ని. సండే స్కూల్ పెడదామని ఆశ, కానీ మనకి స్థలం లేదు. మొదట స్థలం లేదు, కొంచెం ప్రతిష్ఠించుకునే బిడ్డలు కూడా దొరకట్లే నాకు. నేను చెబితే వచ్చేదంత మాత్రం చెప్పడం, వాళ్ళకి కలగాల చెయ్యాలని. సరే చేద్దామని బిడ్డలు వచ్చినా కూడా ముందు ఇక్కడ స్థలం లేదు మనకి. ముతుకులో రేపు ఆదివారం నుంచి పెట్టి మాట చెప్తున్నాను నేను. ఎట్టగట్ట 2 పాటలు పాడించి ఎట్లా గట్ట చిన్న వయసు నుంచి వాళ్ళకి వాక్యం నేర్పించాలా. ఆదివారం మందిరికి పోకపోతే మా అమ్మోళ్ళు ఒప్పుకోరు. అసలు మా అమ్మ, మా డాడీ, మా నాన్న అసలు చర్చికి ఆగినట్టే నేను చూడాలని చెప్పాలి. మన పిల్లలు చెప్పాలి. మా నాన్న డబ్బు ఇస్తే పనికి వెళ్ళిపోతాడు అనకూడదు తల్లి. ఏయ్ కమ్మ మీ గురించి చెప్పేది. ఇప్పుడు మా నాన్నకి 2000 కానీ ఇస్తే ఆదివారం చర్చికి దుమ్మ కొట్టి ఎల్లో ఇటు అని మన బిడ్డలు మన గురించి చెప్పకూడదు బయట. మా నాన్నకి డబ్బు కంటే దేవుడు ఎక్కువ, మా మమ్మీకి డబ్బు కంటే దేవుడు ఎక్కువ అని చెప్పాలి మన పిల్లలు. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. రేపు వాళ్ళు ఎదిగినప్పుడు నేర్చుకుంటారు. అక్క మా ఈరోజు నేర్పించకపోతే రేపు మన బిడ్డల గురించి ఎన్ని ఏడ్చి ప్రార్థన చేసినా కష్టం మారటం.
మొక్కై వంగనిది మానై వంగున. బాలుడు నడవలసిన త్రోవని బాల్యములోనే మనం వానికి నేర్పాలని చెప్పింది వాక్యం. వాక్యం పక్కకు తొలిగామంటే ఇంక మన వల్ల కావతలే. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మన పిల్లల్ని వేసేటప్పుడే వేయకపోతే పెద్ద అయిన తర్వాత ఇంక నువ్వేం చేయలేవు, పాస్టర్ ఏం చేయలేవు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా బిడ్డలు మారంతే. లేట్ అవ్వద్ది. అట్లా కానీ చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెంచిన వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళు తొలగిపోవట్లేదా? తొలగిపోతారు. ఎవరి కాలంలో తప్పుడడుగులు వేస్తారు, సినిమాలకు పోతారు, తిరగతారు, ప్రేమలో పడతారు. కానీ ఒక రోజుకి మనం నేర్పించిన నడక వాళ్ళ మళ్ళా లాక్కొస్తుంది. సుధామలో వేసేటప్పుడు వేసే నడక. నేనేమైనా మంచివాడినా? నేను కూడా తిరిగా, గందరగోళం తిరిగా. కానీ మా నాన్న వేసిన పాలు నన్ను మళ్ళీ లాగే దేవుడి దగ్గరికి. మనం నడక నేర్పుకుంటే యవన కాలం కాస్త తొట్టుపడిన మళ్ళా వచ్చి అతుక్కున్నాడు దేవుడి దగ్గరికి. లైన్లో పడిపోతారు బిడ్డ. ఒక వయసులో మనం వాళ్ళు ఏం చేయలేం, కంట్రోల్ చేయలేం వాళ్ళని. అది బహుభయంకర వయసు. గమనించుకుంటూ ఉండాలి బిడ్డలు అంతే. కొంచెం అటు ఇటు అన్నాక సైలెంట్గా ఉండాలా. నా కూతురు ప్రార్థన చేయడం, నా కూతురు ఫోన్లో మాట్లాడి చెప్పకూడదు ఎవరికి. మా అబ్బాయి ఈ మధ్య ఫోన్లు తిరుగుతున్న రోడ్లు తిరుగుతున్నాడు, ప్రార్థన చేయండి. ఎందుకై చెప్పుకోవటము? అందరు తిరిగి వచ్చిన వాళ్ళే, ఎవరు మంచోళ్ళు ఏమి లేరాడా? వ్యవసనం నేను చెప్పేది నిజమా కాదా? ఎవరు మంచోళ్ళు లేరు. ఒకవేళ మంచోళ్ళు ఉంటే దేవుడు వాళ్ళని దీవించును గాక. కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు మేము లేమా, చిన్నప్పటి నుంచి కరెక్ట్గా పెరిగాం. సరే ఓకే. నేనే డైరెక్టర్ గారు ఫోన్ చూస్తున్నారా? వర్షం వస్తుంది డైరెక్టర్ గారు, నీకు సౌండ్ వినపట్లేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అక్క, చిన్న చిన్న తప్పడలు వేసినప్పుడు మనం బిడ్డల గురించి బయట చెప్పుకోకూడదు. యవన కాలం కదా. మన బిడ్డల్ని మరలా దేవుడు లైన్లో తీసుకునేదాకా ప్రార్థనలో వేచి ఉండి దైవజనులకు మాత్రమే, అది కూడా వీలైతే అవకాశం ఉంటేనే లోపల పట్టేయి, లోపల ఇంగేయి. తల్లి పడుతుందిలే. కొంతమంది తండ్రులు తొందర పడతారు. కొంతమంది తల్లులు కూడా బయట చెప్పేస్తున్నారు పిల్లల గురించి. బయట చెప్పకూడదు, దేవుని దగ్గర మాత్రం చెప్పుకోవాలి. ఇంకా ఒక మంచి మాట చెప్పాలంటే, ఎట్లున్నాడయ్యా మీ అబ్బాయి ఈ మధ్య కొంచెం తేడాగా ఉన్నాడంటే, ఎవరు చెప్పారక్క? దేవుడి దయని బట్టి బాగున్నాడక్క అని చెప్పాలా. దేవుడి దయని బట్టి చాలా బాగున్నాడక్క. కాలేజీకి పోవట్లేదు అంటే ఎవరు చెప్పారు? ఈ మధ్య బాగా పోతుంటే అంతా తుస్సే, ఏం లేదాడ. అయినా మనం వాడు చెప్పాలా. మరి ఇవి కూడా చెప్తున్నావు ఏందన్నా మాకు? నువ్వా తండ్రిని కదా, అన్నీ చెప్పుకోవాలి. దేవుడు అదిగో ఆయన ఏం అడుగుతున్నాడు అక్కడ? దేవుడు ఏం అడుగుతున్నాడు? మీ పిల్లల్ని నా కోసం పెంచండి. ముఖ్యంగా పసిపిల్లలు మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి తమ్ముడు. ఆ వ్యసనం పసిపిల్లల్ని చాలా జాగ్రత్త చేసుకోవాలి. వాక్యంలో కదిలితే తొడలు వాసిపోవాలంతే. ఇట చెప్పు వాక్యాలు, బాగా ఇట్టే చెప్పు వాక్యాలు అంతే. ఒకటి రెండు సార్లు చేసే చాలు. మూడోసారి మన బిడ్డలు పైకి కదలరు తెలుసా నీకు? నన్ను కొట్టిన దెబ్బలు కానీ చెప్తే సిగ్గుపోద్ది, ఎందుకు చెప్పుకోకూడదులే. మా డాడీ కొట్టిన దెబ్బలు కానీ చెప్తే చెంబులతోనే కొట్టేవాడు మన ప్రార్థనలో. 4 గంటలకు ప్రార్థన లేపా. నా కూతురు ఎంతో మంచివాళ్ళు. అసలు నేను లేపట్లా, చెప్తా. నేను 4 గంటలకు 5 గంటలకు లేపనెళ్ళని వాళ్ళ ఇష్ట ప్రకారం లేమని. ఎందుకంటే మా డాడీ దగ్గర నేను అనిపించా. వాళ్ళు చూడడం, ఏళ్ళను చూడడం, చెంబులతో కొట్టడం. ఇది కానీ ఉంటే ఆ రోజు కానీ ఆయన తలకాయ పొడవని పగిలేదేమో. ఆ కోపానికి ఏదో నిద్ర 12 గంటలకు పడుకునేవాళ్ళం. మేము టీవీలు చూసి వచ్చి స్తోత్రం వేసేవాడు. ఏందని మీ డాడీ గురించి చెప్తున్నావా? అమ్మా, మా డాడీ గురించి నేను చెడ్డ చెప్పట్లా, మంచి చెప్తున్నా. అట్లా నన్ను కొట్టి దారికి తెచ్చాడు కాబట్టి కాస్త ఎదిగిన తర్వాత అటు ఇటు అన్నా మళ్ళీ దేవుడు లాక్కొచ్చుకొని ఆయన రూట్లో నన్ను పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరి పిల్లలు రూట్ తప్పుతారని చెప్పట్లా, కొందరు తప్పుతారు యవన కాలంలో. మనం మౌనంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. టైం వచ్చినప్పుడు మళ్ళీ మన బిడ్డల్ని ఆకర్షించుకుంటాడు దేవుడు. అప్పుడు వాళ్ళే ప్రయోజకులుగా మారుతారు. అందరు కాదు, కొందరు అట్లా. నేను నా బిడ్డల విషయంలో అయితే ఇదే చెప్తున్నానమ్మా. కొడక, మీకు ఎట్లా ఉండాలంటే ఉండండి. నేను మీకు రూట్ అంతా నేర్పించేసా. ఒక్క మాట మాత్రం చేత బిడ్డలకి, మీరు యేసుకు దూరం అయినప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప ఏముండదు. ఇంకా దేవునికి దూరం అయితే మీ జీవితాల్లో ఏడుపు తప్ప ఏముండదు. నేను బ్రతికేది యేసయ్య దయ వల్ల. ఆయన్ని పట్టుకుంటే మీ బ్రతుకులు దీవించబడతాయి. ఆయనకి దూరంగా ఉంటే మీ ఇష్టం. ఇది చెప్పి గమ్ముగైపోతుంటా అంటే ఆల్రెడీ నేను నేర్పించేసా. ఇంకెదిగిపోయి కొట్టబలే వాళ్ళం మనం. ఇంకా ఆ వయసులో కూడా కొడితే ఇంకేముంది? చెప్పాల్సినంత వరకు, కొట్టాల్సినంత వరకు బెల్టులతో కొట్టి రూట్ క్లియర్ చేసాం దేవుడి కృపను బట్టి. కొంత అటు ఇటు ఉన్నా కూడా తర్వాత సెట్ అయిపోతారు, ఆటోమేటిక్ సెట్ అయిపోతారు బిడ్డలు. కాబట్టి
మన బిడ్డల్ని చిన్న వయసులోనే యేసు కొరకు వంచుదుముగాక. అరిషిద్దకు పడితే అరిషిద్ద గట్టిగుండేదే శ్రీమాన్య. పిల్లలారా, ఇస్రాయేల్ అంకులు చెప్పాడు కదా, గుర్తుందా అనండి మీరు ఇంటికి పోయిన తర్వాత. అప్పుడు జాగ్రత్త పడతారు వాళ్ళు కూడా. కాబట్టి మన దేవుడి కోసం మన పిల్లల్ని ప్రభు కోసం పెంచాలి. సమూయేలు దేవుని కోసం పెరిగాడు, వెళ్ళారా. తర్వాత అహరోను కొడుకు ఎలియాజరు నంబర్ 1 భక్తిపరుడు. అహరోను కొడుకు ఎలియాజరు ఎంత మంచి పెంపకం తెలుసా. మోషే గారు కొంచెం కొడుకులకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం దారి తప్పారు, కానీ అహరోను మాత్రం మంచి పెంపకం పెంచాడు. ఇట్లా ఎంతోమంది దైవజనులు తమ పిల్లలను జాగ్రత్త పెంచుకున్నందువల్ల వాళ్ళు గొప్ప సేవ చేసే తండ్రి కంటే ఆ రీతిగా మన పిల్లలు మనకంటే గొప్ప భక్తి చేయుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను భయపెట్టేదాన్ని కొట్టమని చెప్పాను, కానీ చంపేదాన్ని కొట్టమని చెప్పాల. మళ్ళీ నా మీద బాధపడకండి. భయము పుట్టడానికే కొట్టమని చెప్తున్నా, గిచ్చమని చెప్తున్నా. అంతేగాని సాగు దెబ్బలు కొట్టి పాస్టర్ చెప్పాడు మాకు అని ఎట్ట పడతాడు కొట్ట. మీరు కొడతారమ్మా, ఇన్ని చెప్పినా హల్లెలూయా స్తోత్రం. కానీ మంచిదిలే బిడ్డలారా, కొట్టమని చేయమని నేను చెప్పట్లేదు. మన బిడ్డల్ని దేవుళ్ళు పెంచుకోమని మాత్రం చెప్తున్నాను. నా మాట లోపల ఉన్న ఆంతర్యం మీకు తర్వాత రోజుల్లో తెలుస్తుంది. దయచేసి 5-6 సంవత్సరాల లోపున్న పిల్లలు ముఖ్యంగా మీరు ప్రభు కోసం వంచండి. మందిరికి తీసుకురండి, ప్రార్థనలు తీసుకురండి, నేర్పించండి. అన్నం దగ్గర వాళ్ళకి ప్రార్థన చెప్పించి అన్నం పెట్టించండి. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయకపోతే తినకూడదురా అని వాళ్ళకి కలగాలి. నువ్వు చేసుకో తింటే వాళ్ళు చేసుకుంటారు. మన ప్రార్థన వాళ్ళు వింటుంటారు. ప్రార్థనలో ఏమి చేయాలో వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. ప్రార్థన, భక్తి, విశ్వాసం, చర్చి అన్నీ నేర్పించాలా. ఈ రీతిగా మంచి జ్ఞానాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చూస్తున్నాడు ఏంది నాయన, ఇంకా చూస్తున్నాడు. వెళ్ళరా లాస్ట్ మాట. ఇంకో మధ్యలో ఒకటి ఎగిరిపోయింది, ఒకదాన్ని ఎగరగొట్టేస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 9 చదవలేదు. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు, 3వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉన్న సంగతి ఆడేం జరిగిందంటే, శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద కూర్చున్న కుంటివాడు గురించి రాయబడింది. చిల్ల ఇబ్బంది లేదు తల్ల, ఈరోజు ఇబ్బంది లేదు. సాయి హాలిడేలే, మా చెల్లెలకి ఇబ్బంది లేదు. శృంగారమున దేవాలయపు ద్వారం దగ్గర ఎవరు కూర్చున్నారు? కుంటివాడు. కుంటివాడిని ఎవరు బాగు చేశారు చెప్పండి? ఎవరు బాగు చేశారు? ఎవరి ద్వారా దేవుడు బాగు చేశాడు? పేతురు, యోహానులు. వెండి బంగారాలు మా యొద్ద, యాకోబన్న వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నావు. నజరేయుడైన యేసు నామములో లేచి నడువని చేయి పట్టుకొని లేపాడు. ఆ కుంటివాడు బాగుపరచబడ్డాడు. ఆ కుంటివాడు ఎగురు గంతులు వేసాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చూస్తే, అతను స్వస్థపరచబడిన వెంటనే ఏం జరిగింది తెలుసా? గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. 4వది పెట్టుమా, 4వది పెట్టు. ఇప్పుడు అంటే 3వది ఎగరగొట్టి మీకు 4 పెడుతున్నాను నేను. చూడండి, దేవుడు మనకు ఉపకారములు చేసి మనకు మేలులు చేసిన తర్వాత ఆయన మనల్ని అడిగే 3వ సంగతి ఏంటంటే, తన మందిరానికి ప్రతి ఆదివారం గంతులు వేయుచు రమ్మని, దేవుణ్ణి స్తుతించుచు ఆరాధించమని, మందిరాన్ని అంటి పెట్టుకొని బ్రతకమని అడుగుచున్నాడు. కుంటివాడు బాగుపరచబడిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళి అందరికి చూపించుకోవాలా, వాళ్ళకి ఎలాగ చెప్పుకొని పండగ చేసుకొని మీటింగ్ పెట్టుకోవాలా, కేకులు కోసుకోవాలా. ఇదేంది మనిషి అవన్నీ చేయకుండా మందిరం లోపలికి పోయాడంట. అతడు గంతులు వేయచ్చు స్తుతించుచు దేవుని దేవాలయంలోకి వెళ్ళాడు. పేతురు యోహాను వదిలిపెట్టకుండా వాళ్ళతోటే మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుంచి పేతురుని యోహాని వదల్లా. పేతురికి యోహానికి దేవుడిచ్చిన అన్యజనుల విశ్వాసి, నూతనంగా మార్పు చెందిన విశ్వాసిగా మారిపోయాడు. ఆనాటి నుండి సేవకుల్ని వదలలేదు, సంఘాన్ని వదలలేదు, మందిరాన్ని వదలలేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా మందిరం రండిరా నాన్న, అమ్మా నా మందిరం రండమ్మా, నన్ను ఆరాధించండి అమ్మా, గంతులు వేయండి అమ్మా నా సన్నిధిలో, నా మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండమ్మా అని మనకు మేలులు చేసిన దేవుడు అడుగుతున్నాడు మనల్ని. అక్క చెల్లిలా, ఇది వివరించాల్సిన అవసరం లేదు. మందిరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ హృదయానికి బాగా తెలుసు. అవకాశం లేకపోతే, ఏదన్నా పనిలో చేరి వాళ్ళు ఒప్పుకోకపోతే, కుదరకపోతే, అట్లాంటి పరిస్థితుల్లో తప్ప దేవుడు నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కావాలని ఆపుకోకుండా నువ్వు దేవుని మందిరికి రావాలని కోరుకున్నాడమ్మా దేవుడు. చెల్లా, మరి నువ్వు నీ తండ్రికి ఏం సమాధానం చెప్తావు ఆలోచించుకో. దయచేసి దేవుని మందిరంలో గొప్ప మేలులు ఉన్నాయి కాబట్టి ఆయన సన్నిధిని ప్రేమించి
ఆయన దగ్గరికి నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. లాస్ట్ అడుగు పెట్టి చదివేసి ప్రార్థన చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం యేసయ్య మనకి మేలులు చేసి ఉపకారాలు చేసి మనల్ని ఏవాడుతున్నాడంటే మనలని ఎర్ర తొగరు దారాన్ని ఆశ్రయించమని, ఎర్ర తొగరు దారాన్ని ఆశ్రయించమని యేసయ్య కోరుతున్నాడు. ఎర్ర తొగరు దారం అంటే యేసు రక్తం. ఎర్ర తొగరు దారం అంటే మనకేం గుర్తు వస్తుంది? యెహోషువ గ్రంథంలో ఎరికో పట్టణ ప్రాకారం మీద ఉన్న రాహాబు అనే ఇంటికి 2 వేగులు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ రాజుగారికి దొరికిపోతే వాళ్ళని కాపాడమని ఈమెను అడిగారు. ఈమె వారిని కాపాడింది దేవుని ప్రేమను బట్టి. అయ్యా, నేను మీ ప్రాణాన్ని కాపాడాను కదా, రేపు మీరు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడి ప్రాంతాన్ని మీకు ఇస్తాడు, అప్పుడు నన్ను కూడా నా ప్రాణాన్ని కాపాడండి అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా, మమ్మల్ని దించుతున్న ఈ కిటికీకి నువ్వు ఎర్ర తొగరు దారం కట్టుకో. ఏ ఇంటికి ఎర్ర తొగరు దారం ఉంటుందో ఆ ఇంటి లోపల ఒక్కడ ప్రాణం కూడా పోదు. బయట ఉంటే మాకు సంబంధం లేదు, నీ బంధువులందరూ తీసుకొచ్చి ఈ రూమ్లో పెట్టుకో అని చెప్పాడు. యుద్ధానికి వచ్చారు, దేవుడు ఎరుకో ప్రకారం కూల్చాడు, జయం వచ్చింది. కానీ ఎర్ర తొగర దారం కట్టిన ఇంటి లోపల ఉన్న ఒక్క వ్యక్తి వెంట్రుకు కూడా రాలలేదు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, మీరు ఏదన్నా ఇబ్బందులు పడ్డారా, త్వరగా పరిగెత్తి ఎర్ర తొగర దారం దగ్గర రండి. యేసు రక్తం, నా రక్తం ఉంది నాయనా, చిన్న పొరపాటు చేసి తొందరరా కడుక్కో, క్షమాపణ అడుగు. అతిక్రములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మనం మన పాపములు ఒప్పుకొని నేడలు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించే సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా మారుస్తాడు. రండి. బూతులు మాట్లాడావా, వెంటనే వచ్చిన రక్తం కడగబడు. కోపం వచ్చేసిందా, కొట్టేవా భార్యని క్షమాపణ అడుగు. తొందర నా దగ్గర రా. సారీ ప్రభా, నా భార్యని కొట్టేసాను ప్రభా, ఇంకొట్టను ప్రభు అని అడుగు, నా రక్తంతో కడిగేస్తా. జబర్దస్త్ చూసావా, కావాలని చూసావు కదా, కావాలని చూసావా, పరిగెత్తిరా ఎర్ర తొగరం దగ్గరికి, ఎర్ర తొగర దారం దగ్గర రా. చేయకూడదయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నేను నిన్ను బాధ పెట్టానయ్యా, వీటి మీద నాకు జయం కావాలయ్యా, ఇక చూడకుండా సహాయం చేయ ప్రభు అడుగు, నా రక్త చేత కడగతా. పాపాలు కొట్టేసుకోవద్దు, కడిగి వదిలిపెట్టి విడిచిపెట్టి విడుదల పొందండి. యేసు రక్తం ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నా రక్తాన్ని ఆశ్రయించండి బిడ్డ, నా రక్తాన్ని ఆశ్రయించండి. చెప్పండి, వరుసగా 4 చెప్పండి. నెంబర్ 1, మనకు ఉపకారములు చేసిన మన దేవుడు జీవితాన్ని చక్కపరుచుకొని అన్ని దేవతలు పారవేసి బలహీనతలు విడిచి భయభక్తులు కలిగి బ్రతకమని కోరుకుంటున్నాడు. రెండోది, మన దేవుడు మన పిల్లల్ని ఆయన కోసం పెంచమని కోరుకుంటున్నాడు. మూడోది, మందిరాన్ని అంటి పెట్టుకొని బ్రతకమని, మందిరం గంతు వేస్తూ రమ్మని కోరుకుంటున్నాడు. నాలుగోది, ఎటువంటి ఇబ్బందులైనా చిన్న చిన్న పొరపాట్లు బలహీనతలు పడినా ఎర్ర తొగర దారం దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది కడగబడి బలలో చేతులు వేస్తూ ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రీతిగా ఆయనను సంతోషపెట్టి ఆయన ద్వారా మేలులు పొందుతూ ఈ భూలోకంలో నెమ్మదిగా సాగిపోయి కన్ను మూసి పరలోకానికి చేరుకుందుము గాక. ఇక్కడ ఎవరిని దేవుడు శిపించట్లేదు, అందరిని ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయన మన ప్రేమ గల తండ్రి, ఉపకారములు చేయి తండ్రి. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వినకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంత చెప్పిన తర్వాత నువ్వు వినకపోయినా ఆయన నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన ఎదుగు వచ్చేదాకా నీ కొరకు చేతులు చాచి దినమెల్ల ఎదురు చూసే తండ్రి కలుగున్నావు. దయచేసి ఆయన ఆయన వెనుక ఆయన తట్టు వీపు తిప్పకుండా, నీ వీపు ఆయన చూపకుండా ముఖం ఆయన వైపు తిరిగి, తండ్రి పెడతా సౌండ్ పెడతా, నేను నీ కొరకు ఇప్పుడు అలా చేయను, నేను నా వీపు నీకు చూపించను, నేను నా ముఖాన్ని చూపిస్తాను, నిన్ను బాధ పెట్టనయ్యా, నిన్ను సంతోష పెడతానయ్యా, నీకు నేను దూరంగా వెళ్ళనయ్యా, ఆయన కోసం బ్రతుకుతాను, నీ కోసం బ్రతుకుతానయ్యా అని దేవుడితో ఒక చిన్న ప్రమాణం చేసి తీర్మానం చేసి నేను నుంచి వెళ్ళిపోతాం. నీకు ఎర్ర తొగర దారం ఉంది, ఎర్ర తొగర దారం మన బలహీనతలన్నీ కడుగుతుంది. ప్రేమగల తండ్రి ఏర్పాటు చేశాడు. చిన్న తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయను గాక. ఆమేన్. కళ్ళు